బిడ్డ గుర్తుపెట్టుకో, నీ వెన్నంటి ఉండి నీ వెనక చుట్టుముట్టేటువంటి ఆపదల్ని సైలెంట్గా తప్పిస్తుంటాడు ఆయన. నీ మీద కుట్ర చేసే వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. రే సచ్చిన వాడు నువ్వు జాగ్రత్త అంటాడు. వాళ్ళని తొక్కుతాడు. నిన్ను గదిలించుకున్న వాళ్ళందరూ తొక్కుతానే ఉంటాడు. వాళ్ళకి అర్థమవుతుంటది ఆడి జోలికి పోయా నాకు ఈ కర్మ కాలింది, ఆమె జోలికి పోయా నా గతి అయిందని వాడికి అర్థమవుతుంటది. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. నేను నిన్ను ప్రేమించితనని సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు నేను చేస్తానన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు లాభానికి ఏమర్థమై ఉంటది? మామయ్యకి ఏమర్థమై ఉంటది అల్లుడు గురించి? ఒరే అల్లుడు ఒంటరిగాడు, ఆడి దిక్కు దేశాలేనోడు, ఆడి దంతే ఆడికి ఎవడు లేడు అనుకొని గుంపునేసుకొని కొడదామని వచ్చాను, చంపుదామని వచ్చాను. అమ్మ బాబు, వీళ్ళందరికాడికి మించిన దేవుడు వానికి తోడై ఉన్నాడు. అసలు మీరు బాగా స్టడీ చేయండి యాకోబు లైఫ్ని. ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతుంటాడో దేవుడు, ఎంత సున్నితంగా. మళ్ళీ అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు.